సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తెలుగు ఇండస్ట్రీలో ట్రోలింగ్ పతాక స్థాయికి చేరిందా? ఒక హీరో సినిమా వస్తోందంటే మరో హీరో అభిమానులు విమర్శించే పనిలోనే ఉంటున్నారా? తిట్టుకోవడం దాటి ట్రోలింగ్ తో మానసిక దాడి చేస్తున్నారా? మనసు గాయపరుస్తున్నారా? ఆన్లైన్ నెగటివిటీతో సినిమాను చంపేసే స్థాయికి తెలుగు సినిమా చేరిందా? అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు సినిమాను ట్రోలింగ్ మానసికంగా కృంగదీస్తోందా? ఈ విపరీత పరిణామం దేనికి దారి తీయబోతోంది? హావ్ ఎ లుక్. ఫ్యాన్స్ మధ్య పోటీ, మాటల యుద్ధం ఎన్టీఆర్ టైం నుంచి ఉన్నదే. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ మధ్య కాంపిటీషన్ ఉండేది. ఆ తర్వాత బాలయ్య, చిరంజీవి ఫ్యాన్స్ ఢీ అంటే ఢీ అన్నారు. పోస్టర్స్ పై బురద జల్లుకున్నా, కొట్టుకున్నా సినిమా బతికిందే. వీళ్ల గొడవలు, విమర్శలు సినిమా రిజల్ట్స్ పై ప్రభావం చూపించలేదు. సోషల్ మీడియా వచ్చాక నెగటివిటీ అరాచకం సృష్టిస్తోంది. వీళ్ల ట్రోలింగ్ నటీనటులు, మేకర్స్ ని బాధపెట్టడమే కాదు, మానసికంగానూ కృంగదీస్తోంది. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీని ఆలోచింపజేశాయి. ఆన్లైన్ నెగటివిటీ సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. నెగటివ్ ట్వీట్స్, ట్యాగ్స్ సినిమాపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తుంటే, అన్ని భాషల వాళ్లు తెలుగు సినిమా చెయ్యాలని చూస్తుంటే, మనమే మన సినిమాను చంపేస్తున్నాం. వ్యక్తిగతంగా తిట్టుకోండి, కానీ సినిమాను మాత్రం చంపొద్దన్నాడు తమన్. తమన్ వ్యాఖ్యలను చిరంజీవి సమర్థిస్తూ ఎక్స్ వేదికగా స్పందించాడు. మాటలు ఉచితమే, కానీ అవి మరొకరిలో స్ఫూర్తిని నింపుతాయి, ఇంకొకరిని నాశనం చేస్తాయి. దేనిని ఎంచుకోవాలో మీపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా పాజిటివ్గా ముందుకు నడిపిస్తుందని రాసుకొచ్చారు. చిరంజీవి పోస్టుపై తమన్ స్పందిస్తూ, మీ మాటలు జీవితాంతం గుర్తుంటాయన్నాడు. చాలా కాలంగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వారే నడుస్తోంది. అలాగే నందమూరి ఫ్యాన్స్ విడిపోయి చాలా కాలమైందే. బాలయ్య, ఎన్టీఆరా అంటూ ఫ్యాన్స్ సవాళ్లు విసురుకుంటున్నారు. సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో గేమ్ చేంజర్, డాకు మహారాజ్కు తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత అల్లు ఫ్యాన్స్ సినిమాను ట్రోల్ చేశారు. ఇక డాకును ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడుకోవడం స్టార్ట్ చేశారు. నెగటివిటీ స్ప్రెడ్ కావడంతో అందరి బాధను తన మాటలతో చెప్పాడు తమన్. తెలుగు ఇండస్ట్రీని బాలీవుడ్ ఆదరిస్తున్న, అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న, ఆస్కార్ అందుకున్న ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ సినిమాని బతకనివ్వడం లేదు. లేడి పిల్ల కోసం సింహం మాటు వేసినట్టు శత్రువు సినిమా ఎప్పుడొస్తుందా అని కాచుకొని కూర్చుంటున్నారు. అది ఎవరి సినిమా అయినా ప్రత్యర్థి బలి కావాల్సిందేనా? హావ్ ఎ లుక్. సినిమా బాగున్నా బాగోకపోయినా సినిమాపై నెగటివిటీని రుద్దడం ఫ్యాషన్ అయిపోయింది. బాగుంటే కోడిగుడ్డు మీద ఏకలు పీకే పని మొదలు పెడతారు. యావరేజ్ స్టాక్ వస్తే చంపే పథకాలు రచిస్తారు. ఇక ఫ్లాప్ అయితే తూట్లు పొడిచి చచ్చిన పామును లేపి మరీ చంపుతారు. ఇదొక అజెండా అయిపోయింది. ఫ్యాన్స్ మధ్య ఇలాంటి విభేదాలు పగలకు సినిమా బలి కావలసి వస్తోంది. దేవరాకు డివైడ్ టాక్ రావడంతో ఇందులో ఎన్టీఆర్ కంటైనర్ను తోసే సీన్ను ట్రోలింగ్కు వాడుకున్నారు. వెంకటేష్ లాంటి ఒకళ్ళిద్దరు హీరోలు తప్ప అందరూ ట్రోలింగ్ బాధితులే. ఇప్పుడు చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ మధ్య, ఎన్టీఆర్, బాలకృష్ణ, రామ్ చరణ్, బన్నీ ఫ్యాన్స్ల మధ్య ట్రోలింగ్ నడవడం లేదు. ఒక హీరోకు ఒక హీరో ఫ్యాన్స్ మాత్రమే శత్రువు కాదు, తమ హీరోనే తోపు, తురుమ్ ఖాన్ అన్న ఫీలింగ్ లో ఫ్యాన్స్ ఉంటున్నారు. మరో స్టార్ మూవీ హిట్ కావడం వీళ్లకు నచ్చడం లేదు. సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఎవరికి వాళ్లు రివ్యూ రైటర్ అయిపోతున్నారు. సినిమా ఎలా ఉన్నా ఫ్లాప్ చేయడమే వీళ్ల టార్గెట్ గా మారుతోంది. పుష్ప 2 కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయిన సంధ్యా థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ భయంకరమైన ట్రోలింగ్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అరెస్ట్, బెయిల్ సంగతి పక్కన పెడితే ట్రోలింగ్ తో మనస్తాపం చెందిన అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు. సినిమా హిట్ కు హీరో రీజన్ అయితే వన్ మ్యాన్ షో అంటాం. మ్యూజిక్ బాగుంటే మ్యూజికల్ హిట్ గా చెప్తాం. స్క్రీన్ పై దర్శకుడి ప్రతిభ కనిపిస్తే డైరెక్టర్స్ మూవీ అంటాం. అయితే సంక్రాంతికి వచ్చి హిట్ అయిన 2 సినిమాల్లో వీళ్ళెవ్వరూ కారణం కాదా? మరి ఆ క్రెడిట్ కొట్టేసిందెవరు? హావ్ ఎ లుక్. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతికి వచ్చి మంచి వసూలు రాబడుతోంది. ఇంకో 2 రోజుల్లో 81 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అని అంచనా. డాకు మహారాజ్ యాక్షన్ మూవీగా ఎంట్రీ ఇచ్చినా కథంతా చిన్నారి వైష్ణవి చుట్టూనే తిరిగింది. వైష్ణవి రోల్ పోషించిన వేద అగర్వాల్ నటన తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ వేద అగర్వాల్ డాకు మహారాజ్ కి బాగా దగ్గరైంది. షూటింగ్ చివరి రోజు చిత్ర యూనిట్ ని వదిలేస్తామన్న బాధ ఈ చిన్నారి కళ్ళ వెంట కన్నీరు తెప్పించింది. చివరికి బాలయ్యే దగ్గరకు తీసుకొని సముదాయించి నవ్వించాడు. వేద నార్త్ నుంచి వచ్చిన తెలుగు అమ్మాయిల పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. సక్సెస్ మీట్ లో బాలయ్య పేరు చెప్పకుండా ఆయన పోషించిన నానాజీ రోల్ కి థ్యాంక్స్ చెప్పింది. అంతలా నానాజీ రోల్ కి దగ్గరైంది వేద. ఇక సంక్రాంతికి వస్తున్నాం గురించి ఎవరు మాట్లాడుకున్నా ముందుగా బుల్లిరాజు టాపిక్
రావాల్సిందే. విక్టరీ వెంకటేష్ను, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని పక్కకు నెట్టేశాడు ఈ బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం 4 రోజుల్లో 131 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 200 కోట్ల మార్క్ ఈజీగా దాటైనుంది. ఇంతలా కష్టపడిన అనిల్ రావిపూడి కంటే హీరోయిన్స్ కంటే బుల్లిరాజు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. చిన్న పిల్లోడితో బూతులు మాట్లాడించారన్న విమర్శని అనిల్ కొట్టిపారేశాడు. ఓటీటీలో చిన్న పిల్లలు చూడకూడని వెబ్ సిరీస్లు చూస్తే ఎంత ప్రమాదమో బుల్లిరాజు క్యారెక్టర్ తో చూపించామన్నారు. సంక్రాంతికి వస్తున్నాంలో అందరికంటే బుల్లిరాజు ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఈ చిచ్చర పిడుగు క్యారెక్టర్ ని రేవంత్ పోషించాడు. మొత్తానికి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ రిపీట్ ఆడియన్స్ ని రాబడుతున్నాడు. సంక్రాంతి సినిమాలో సక్సెస్ సీనియర్ హీరోస్ దే అని పూర్తిగా చెప్పలేం. ఆ క్రెడిట్ చిన్నారులు కొట్టేశారు. డాకు కథను వేద నడిపిస్తే సంక్రాంతికి వస్తున్నాంకు బుల్లిరాజు కామెడీ హైలైట్ అయింది. ఈ సంక్రాంతి బాల సంక్రాంతిగా మారింది. ఈ సమ్మర్ మామూలుగా ఉండదు. థియేటర్స్ లో సినిమాల జాతరే అన్న ఫీలింగ్ కలిగించాయి. అయితే ఈ నమ్మకాన్ని 2 సినిమాలు వమ్ము చేశాయి. 2023, 24లా 2025 కూడా ఊరించి హ్యాండ్ ఇస్తోందా? స్టార్ రాకుండానే సమ్మర్ వెళ్ళిపోతుందా? 2025 సమ్మర్ పరిస్థితి ఏంటి? హావ్ ఎ లుక్. 2023-24 సమ్మర్లో ఒక్క పెద్ద హీరో రాలేదు. వేసవి సెలవుల్ని క్యాష్ చేసుకోవాలన్న నిర్మాతల ఆశలపై సమ్మర్ నీళ్లు జల్లారు. 24లో ఏప్రిల్ 5న రావాల్సిన దేవర సెప్టెంబర్ 27న, మే 9న వస్తుందనుకున్న కల్కి ఎన్నికల హీట్ కు వాయిదా పడి జూన్ 27న అన్ సీజన్ లో వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే 2025 సమ్మర్లో మాత్రం 10 క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనుకుంటే అందులో 2 స్టార్స్ రావడం లేదు. మార్చి 28న పవన్ హరిహర వీరమల్లుతో బోణీ కొడతాడు అనుకుంటే అది కూడా వాయిదా పడ్డట్టే కనిపిస్తోంది. హరిహర వీరమల్లు రిలీజ్ పెట్టుకుని కుర్ర హీరోలు పోటీకి దిగే సాహసం చెయ్యరు. అలాంటిది నితిన్, విజయ్ దేవరకొండ మార్చి 28 రేసులో దిగుతున్నారు అంటే వీరమల్లు రాడని తేలిపోయింది. పవన్ పాడిన పాట రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపినా పవన్ డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తవుతుందా అన్న డౌట్ ఉంది. దీంతో నిర్మాతలు వీరమల్లు రిలీజ్ పై ఆశలు వదిలేసుకున్నారు. ఈ డేట్ ను పవన్ అభిమాని నితిన్ క్యాష్ చేసుకుని రాబిన్ హుడ్ తో వస్తున్నాడు. సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 10న రావాల్సిన ప్రభాస్, రాజాసాబ్ కూడా వాయిదా పడింది. ఆ మధ్య డార్లింగ్ గాయపట్టంతో షూటింగ్ ఆపేశారు. దీనికి తోడు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అనుకున్న టైంలో రెడీ కాకపోవడంతో రాజాసాబ్ ఏప్రిల్ 10నే కాదు సమ్మర్లో వస్తుందా రాదా అన్న డౌట్ వస్తోంది. హరిహర వీరమల్లు, రాజాసాబ్ రిలీజ్ వాయిదా పట్టంతో యంగ్ హీరోలు క్యూ కడుతున్నారు. రాజాసాబ్ రావాల్సిన ఏప్రిల్ 10న అజిత్, గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు సిద్ధు జొన్నలగడ్డ, జాక్ థియేటర్స్ లోకి వస్తున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ రూపొందింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ తర్వాత సిద్ధు జాక్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి విశ్వంభర సమ్మర్ కు వెళ్లిపోయింది. షూటింగ్ చివరి దశకు చేరినా ఎక్కువ భాగం విఎఫ్ఎక్స్ వర్క్ ఉండడంతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని సిచ్యువేషన్స్ లో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. రిలీజ్ డేట్ ఎప్పుడైనా సమ్మర్ లో రావడం ఖాయమంటున్నారు. ఒకవేళ చిరంజీవి కూడా రాకపోతే 2023-24లా ఈ సమ్మర్ కూడా స్టార్ లేని సమ్మర్ గా మిగిలిపోతుంది. మరో క్రేజీ ప్రాజెక్ట్ మిరాయ్ ఏప్రిల్ 18న వస్తోంది. హనుమాన్ హిట్ తర్వాత తేజ సజ్జా ఈసారి హిస్టారికల్ మూవీతో వస్తున్నాడు. ఈగిల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రూపొందుతోంది ఈ సినిమా. ఈ సినిమా నుంచి వచ్చిన 2 ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇదే రోజు అనుష్క ఘాటీ కూడా వస్తోంది. క్రేజీ మూవీస్ వచ్చే సమ్మర్ పై ఖర్చీఫ్లు వేసేశాయి. హిట్ 2 నిర్మించిన నాని హిట్ 3లో నటిస్తున్నాడు. షూటింగ్ మొదలైందో లేదో మే 1న వచ్చేస్తున్నామని ప్రకటించారు. సినిమాకు నాని నిర్మాత కూడా కావడంతో సమ్మర్ హాలిడేస్ ను ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. నాని హిట్ 3కి సూర్య పోటీ ఇస్తున్నాడు. సూర్య నటిస్తున్న రెట్రో మూవీ మేడేను క్యాష్ చేసుకుంటోంది. హిట్ 3 పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న హోప్స్ అన్ని తెలుగు వెర్షన్ పైనే. గతంలో వచ్చిన దసరా, సరిపోదా శనివారం పాన్ ఇండియాగా రిలీజ్ అయిన తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్ లో హిట్ కాలేదు. దీంతో హిట్ 3కి తమిళంలో రెట్రో పెద్ద పోటీ కాకపోవచ్చు. డిసెంబర్లో రావాల్సిన మంచు విష్ణు కన్నప్ప ఏప్రిల్ 25కు వెళ్లిపోయింది. రవితేజ మాస్ జాతర మే 9న రిలీజ్ అవుతోంది. ధమాకా తర్వాత హిట్ కాంబో మాస్ రాజా, శ్రీలీల మళ్లీ జతకట్టారు. క్రేజీ మూవీస్ ఎన్నొచ్చినా స్టార్ లేకుండా సమ్మర్ వెళ్లిపోతుందా, లేదంటే ఎవరో ఒక్కరైనా వస్తారేమో చూడాలి. మరి ఊర్వశి రౌతేలా మరో వివాదానికి తెరలేపింది. సైఫ్ పై జరిగిన దాడిని వాడుకొని ట్రోల్ అయింది. అందరూ ఈ అమ్మడిదే తప్పు అని వేలు చూపించడంతో చివరికి సారీ చెప్పింది. ఇంతకీ ఈ బ్యూటీ ఏం చేసింది? హావ్ ఎ లుక్. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగితే త్వరలో కోలుకోవాలని సినీ సెలబ్రిటీస్ అంతా మెసేజ్లు పెట్టారు. సైఫ్ అలీకి ధైర్యం చెప్పారు. కానీ ఊర్వశి రౌతేలా మాత్రం లైట్ తీసుకుని కామెడీ చేసింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డాకు మహారాజ్ సక్సెస్ తో అమ్మ డైమండ్ రింగ్, నాన్న రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చారని చెప్పింది. అయితే వీటిని ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదని, ఎవరైనా దాడి చేస్తారనే భయం ఉందంటూ ఇండైరెక్ట్ గా సైఫ్ పై జరిగిన దాడిని ప్రస్తావించింది. తీవ్ర విమర్శలు రావడంతో ఇన్స్టా వేదికగా సైఫ్ కి సారీ చెప్పింది. గత కొన్ని రోజులుగా డాకు సక్సెస్ ఆనందంలో ఉన్నారని, ఆ సమయంలో సైఫ్ పై జరిగిన దాడి తీవ్రత తెలియలేదని రాసుకొచ్చింది ఊర్వశి. ఈ విషయంలో సిగ్గుపడుతున్నారని క్షమించమని కోరింది రౌతేలా. ఊర్వశి రౌతేలాకు స్టార్ కాలేకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఐటెం సాంగ్స్ కే పరిమితమైంది. ఎట్టకేలకు డాకు మహారాజులో కాస్తో కూస్తో లెంగ్త్ ఉన్న రోల్ పోషించింది. హిట్ ఇచ్చిన ఆనందమో పొగరో కానీ ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా సైఫ్ దాడిని వాడుకుంది. చివరికి ఇది రివర్స్ కొట్టి తిట్లు తగలడంతో సారీ చెప్పాల్సి వచ్చింది.